శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 4వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకి వెళ్ళిపోదాము. జ్ఞాన యోగము 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. తాత్పర్యము: అర్జున, పరంతప, ద్రవ్యంతో చేసి యజ్ఞము కంటే జ్ఞానము యజ్ఞము శ్రేష్టమైనది. అన్ని రకాల కర్మలు జ్ఞానంలో లీనమవుతాయి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 34వ శ్లోకము. తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. తాత్పర్యము: జ్ఞానాన్ని ఆత్మతర్పణ భావము, సేవ, ప్రయత్నించడము ద్వారా తెలుసుకో. జ్ఞానులు, తత్వవేతులు అయిన వారు నీకు ఉపదేశిస్తారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 35వ శ్లోకము. యజ్ఞత్వాన పునర్మోహం మేవం యాశసి పాండవ ఏన భూతాని శేషాని ద్రక్షశ్చాత్మన్యతో మయి. తాత్పర్యం: అర్జున, దేనిని పొందక తిరిగి ఇలా మోహంలో పడును? దేని చేత అశేషమైన జీవరాశుల్ని నీలోను నాలోను చూడగలుగుతావో ఆ అజ్ఞానాన్ని పొందు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 36వ శ్లోకము. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లతేనైవ వృజనం సంతరిష్యసి. తాత్పర్యము: పావులందరిలోకి ఎక్కువ పాపము చేసిన వాడైనా పాపానంతటికి జ్ఞానమనే పడవతో దాటగలవు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 37వ శ్లోకము. హితైథాంసి సముర్దోగ్నిః భస్మసత్కురుతేऽర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసత్కురుతే తత. తాత్పర్యము: అర్జున, జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగానే జ్ఞానమనే అగ్ని కర్మలను కాల్చివేస్తుంది. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన యోగము 38వ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతే. తాత్పర్యము: జ్ఞానంలాగా పవిత్రమైనది ఇంకొకటి లేదు. యోగ సంసిద్ధిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 39వ శ్లోకము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణాధిగచ్చతి. తాత్పర్యము: శ్రద్ధతో కూడిన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు. జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమైన శాంతిని పొందుతాడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 40వ శ్లోకము. అజ్ఞాక్ష శ్రద్ధధానాక్ష సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. తాత్పర్యం: జ్ఞానము శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడు. సంశయంలో పడ్డవాడికి ఈ లోకం లేదు, పరలోకము లేదు, సుఖము కూడా లేదు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 41వ శ్లోకము. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తాత్పర్యం: అర్జున, యోగం వలన కర్మలను వదిలించుకొని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్ఠుడిని కర్మలను బంధించలేవు.
భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 42వ శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ఠ భారత. తాత్పర్యం: అందుచేత ఆ జ్ఞానం వలన జనించి నీ హృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో వేధించి యోగాన్ని అవలంబించు. అర్జున, లేచి నిలబడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము లాస్ట్ది. ఓం తస్త్రదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్దశోధ్యాయః. తాత్పర్యం: ఇది వేదాలు, ఉపనిషత్తులు సారాంశమైన శ్రీమద్భగవద్గీత యందలి జ్ఞానయోగము అనబడు 4వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియోలో 4వ అధ్యాయం పూర్తి చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.